హాయ్! ఎట్టకేలకైతే మన చంద్రబాబు నాయుడు గారైతే సాధించారండి. బీజేపీనైతే పొత్తులోకైతే తీసుకురాగలిగారు. ఎందుకంటే ఎన్‌డీఏ కూటమిలో గూడా ఆయన జాయిన్ అయినట్టే అఫీషియల్‌గా. ఎందుకంటే నడ్డా గారైతే నిన్న నైట్ అయితే అఫీషియల్‌గా అయితే ఒక లెటర్‌నైతే రిలీజ్ చేశారు. మేము 2014లో మేము కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము ఎన్‌డీఏ కూటమిలో. అలానే బీజేపీ ఏదైతే వాజ్పేయిగా ఉన్నారో అప్పుడు 1999లో ఆ ప్రభుత్వంలో గూడా చంద్రబాబు నాయుడు గారు భాగస్వామిగా ఉన్నారు ప్రభుత్వంలో. కాబట్టి మాకు చాలా భావ సారూప్యత ఉందని అయితే ఆయన వెల్లడించారు ఆ లేఖలో అయితే. ఓవరాల్‌గా అయితే వాళ్ళు ఎన్‌డీఏలో అయితే జాయిన్ చేసుకున్నారు టీడీపీని. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్‌గా ఇంక పొత్తు వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి అయితే పోటీ చేయబోతున్నారు. క్లియర్ అయిపోయింది. సీట్ల సర్దుబాటు కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక 6-8 సీట్ల దాకా అసెంబ్లీ, అలానే ఒక 6 సీట్ల దాకా పార్లమెంటు స్థానాలు ఇచ్చేటట్టు కనిపిస్తుంది. అలానే జనసేనకి ఆల్రెడీ ఒక 3 సీట్లు ఇచ్చారు కాబట్టి నియర్ ఒక 10 సీట్ల దాకా, ఒక 9 సీట్ల